దాకా. ఇది ఎప్పుడు రాశారు అంటే ఇది సొలొమోను రాసినట్టుగా కొంతమంది చెబుతారు. లేదా సొలొమోను కాలములోనే ఆ మందిరములోనికి ఆ మందసము తీసుకొస్తున్న సమయంలో ఈ ప్రార్థన చేసినట్టుగా బైబిల్ పండితులు చెప్పారు. సొలొమోను కట్టించిన దేవాలయంలోనికి దేవుని మందసాన్ని తీసుకొచ్చే సమయంలో బహుశా ఈ కీర్తన రాసి ఉండవచ్చు అని బైబిల్ పండితులు అభిప్రాయం. ఇది సొలొమోను కానీ లేక సొలొమోను రోజుల్లో ఎవరో ఒక భక్తులు కానీ రాసి ఉండొచ్చు అనుకుంటారు. ఇక్కడ ఆయన చేసిన శబ్దం ఏంటంటే, నా దేవుని మందిరము పూర్తయిందాక, మందసము నా దేవుని దగ్గరికి వెళ్ళిందాక నేను నా ఇంట్లోకి నేను వెళ్ళను. ఇంకేమనుకున్నాడు? నేను పడుకునే మనసు నేను ఎక్కను. ఇంకేమనుకున్నాడు? నా కనులకు నా రెప్పలకు కుడుకుపాటు కూడా వాడియను. ఎంత తీర్మానం అండి! ఒక గంట మన మందిరంలో కూర్చుంటే కళ్ళు ఏమైపోతాయి? మనకే మూసుకుపోతాయి, కుడుకుపాటు వచ్చేసి. ఒక గంట ఇప్పుడు సమయం ఎంత? 12:30 అయింది. అంటే అక్కడ ఒక తీర్మానం, అక్కడ మాట చెప్తాడు చూడమ్మా, 6వ వచనం చూడు. అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటిమి. యాయేరు పొలములలో అది దొరికెను. ఎక్కడ? యాయేరు పొలములలో, యాయేరు పొలములో అది దొరికెను. హల్లెలూయా. ఈ తీర్మానం ఎక్కడ దొరికిందయ్యా అంటే ఆ ఎఫ్రాతాలో దొరికిందంట. ఎఫ్రాతాలో ఏం జరిగిందంటే ఈ మనం ఆలోచించి ధ్యానించినప్పుడు ప్రియులారా, ఎఫ్రాతాలో దేవుని మందసము పట్టబడినప్పుడు ఆ దేవుని మందసము తీసుకెళ్లి ఆ ఉజ్జా తండ్రి ఎంత ఆ మందసాన్ని వారు ఉంచారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు ఆ యొక్క ఎవరింట్లో ఉంచారో వాళ్ళ కొడుకులైనటువంటి వారు, ఆ ఉజ్జా మళ్ళీ ఇంకొకరు, వారు ఆ మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఎద్దులకు కాలు జారింది ఆ ఎఫ్రాతాలో. ఆ ఉజ్జా అనేటువంటి ఆయన దానికి సపోర్ట్ గా చెయ్యి అందిస్తాడు. అక్కడే చచ్చిపోతాడు. అక్కడికక్కడే దెబ్బలు చచ్చిపోతాడు. వెంటనే దావీదుకు భయం వేస్తుంది. అరే, దేవుని మందసాన్ని ఇలా మోస్తూ ఉంటే కనీసం ఎవరైనా తాకితే చచ్చిపోతారా? నాయను, ఈ దేవుడికి ఇలా కాదు, ఈ దేవుడికి ఒక మందిరాన్ని నేను నిర్మించి మందసాన్ని కదిలించకుండా ఆ స్థలములోనే నా దేవుడిని పెట్టాలి. ఆ రోజు ఆ ఎఫ్రాతాలో ఆ యాయేరు పొలములో ఆ తీర్మానం ఆయన చేసుకున్నాడని ఇక్కడ రాశారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ విధంగా చేయగలిగితే 7వ వచనమా, ఆ విధంగా ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠ మీద సాగిలపడతాము రండి. హల్లెలూయా. అప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చి అక్కడికి వచ్చి ఆయనకు సాగిలపడి ఆయన్ని ఆరాధించి ఆయన వేడుకుంటానికి బాగుంటది. కనుక మందసములు కాకుండా మందసం ఒక మందిరమును స్థిరపరచాలి. అప్పుడు మీరందరూ వచ్చి ప్రార్థన చేయాలి. ఇది దావీదు యొక్క దావీదు గురించి మీరు ప్రార్థన చేశారు. హల్లెలూయా. అయితే ఇక్కడ 11 దాకా మనం చదువు 4 మాటలు కూడా చదువు. ఎందుకు వచ్చిన యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము. అబ్బా దేవా లేయ్యా, నీ బలసూచకమైన నీ మందసతం కూడా రా. ఎందుకంటే మందసము ఎక్కడ ఉంటదో అక్కడ దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. మందసము ఇజ్రాయేలు వెంట ఉంటే వాడు జయించినట్టే. కాకపోతే మందసము ఎత్తుకునే వాళ్ళు తప్పు చేస్తే మాత్రం వాళ్ళు ఓడిపోయేవారు. ముఖ్యంగా యాజకులు తప్పు చేస్తే. మందసము ఎప్పుడు పట్టబడిందంటే హోప్ని ఫీనీహాసు అనేటువంటి యాజకులు వారు తప్పు చేశారు. వారు యాజకుల నుండి తప్పు చేశారు. ఒక సంఘము పాడైపోవటానికి, ఒక సంఘములో దేవుడు లేకుండా పోవటానికి, ఒక సంఘము దిక్కులేని సంఘముగా అవటానికి కారణం ఎవరై అంటే మొట్టమొదట యాజకుడు అయి ఉంటాడు. యాజకుడు తప్పు చేస్తే, సేవకుడు తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ స్థలంలో దేవుడు ఉండడు. దేవుడు ఆ స్థలంలో నుంచి దూరం అయిపోతాడు. మందసము ఫిలిష్తీయులు పట్టబడటానికి కారణము యాజకులైనటువంటి ఎవరు?
ఒప్పునే ఫీనెహాసులు. ఎప్పుడైతే మందసం పట్టబడిందో ఆ యాజకుల కుటుంబము పతనమైపోయింది. వారి బిడ్డలతో కూడా మరణమైపోయారు, హతమైపోయారు మొత్తము. అప్పుడు ఈకాబోదు అనేటువంటి ఒక బిడ్డ కని ఆ కోడలు దేవుని మహిమ పోయింది అని అన్నారు. మరలా దావీదు వచ్చినప్పుడు అట్లా కాదు, నా దేవుని మందసాన్ని తీసుకురావాలి అని ఆయన ఈ తీర్మానం చేసుకున్నాడు. ఆయన ఈ ప్రార్థన చేశాడు. దానికి దేవుడు ఇచ్చేటువంటి ఆ వాగ్దానం చూడండి, చాలా అద్భుతమైన వాగ్దానం అండి. 11 దగ్గర నుంచి 12 దగ్గర చూడవమ్మా. యెహోవా సత్య ప్రమాణము చేసెను. ఆమేన్, హల్లెలూయా చెప్పండి, గట్టి చెప్పండి రా. ఎప్పుడైనా మీరు తీర్మానం చేసుకున్నారా? ఆ తీర్మానం కోసం నేను అన్నం తిన్నాను, నేను నిద్రపోయినా, నేను ఇంటికి కూడా రాను, ఎప్పుడన్నా ఇలా తీర్మానం చేసుకున్నారా? నా కంటి రెప్పలకు నేను కొనుక్కు రానివ్వను, నా ఇంటికి నేను వెళ్ళను, దేవుని మందిరము కట్టబడిన దాకా కూడాను ఒక్కడుగు కూడా నేను వేయను. రైతల్లాడు, హల్లెలూయా. ఆయన తీర్మానము ఎలా ఉంటదంటే చూడండి, ఒక్క మాట, మనమంటే దేవుని విషయంలో మన ఆసక్తి అనేది దేవుడు గమనిస్తా ఉంటాడు. మందిరం విషయంలో, దేవుని సేవ విషయంలో, దేవుని నిర్మించే విషయంలో నీకు నాకు కలిగిన ఆసక్తి ఎలాంటిది? ఇక్కడ దావీదుల గురించి కొన్ని మాటలు మనం ఇక్కడ నేర్చుకోవాలి. 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 37, 38 వచనాలు చదువు తల్లి. దావీదు అంటాడు 1వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 37, 38 వచనాల్లో, 4వ సంవత్సరము ఈశాను మాసమున చదురై యెహోవా మందిరపు పునాది వేయబడెను. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. ఓకే, మందిరము కట్టబడింది. ఇప్పుడు మందిరంలోకి ఏం పోవాలి? దేవుడు వెళ్ళాలి. మందిరాలు కట్టుకుంటే కుదరదు, మందిరములో దేవుడు లేని సేవ చేస్తే కుదరదు. మందిరములో దేవుడు ఉండాలి, దేవుని బిడ్డలు ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థనకు జవాబులు రావాలి. అది మందిరం అంటే, అది దేవుడు ఉన్న స్థలం అంటే. దైవ బిడ్డలు ప్రార్థించినప్పుడు, దైవ సేవకుడు ప్రార్థించినప్పుడు దేవుడి దగ్గర నుంచి ఖచ్చితంగా జవాబు రావాలి అంతే. ఆ మందిరం అంటే వట్టి మందిరం కట్టుకుంటే కుదరదు, ఆ మందిరంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి. మందిరము కట్టాడు, దేవుణ్ణి ప్రతిష్ఠిస్తున్నాడు. ఎలా ప్రతిష్ఠిస్తున్నాడో చూడండి. 8వ అధ్యాయం 62, 63 వచనాలు కూడా చదవరా. 8వ అధ్యాయం 1వ రాజులు 8వ అధ్యాయం 62, 63. అంతట రాజును అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా 22,000 ఎడ్లను 120,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారము రాజును మళ్ళీ చదువమ్మా మాట. ఎన్నింటి బలి చేశారు? ఎడ్లని 20,000 ఎడ్లను, ఎన్ని? 20,000, 22,000 ఎడ్లను. ఎన్నిట్లమ్మా? ఎన్నిట్లు వధించారు? 22,000 ఎడ్లు అంటే ఎన్నుంటాయి? ఒక్క ఎద్దును వధిస్తేనే రక్తం బోల్డ్ కారుద్ది. 22,000 ఎడ్లను దేవుని మందిరంలో దేవుని ప్రతిష్ఠించినప్పుడు ఎంత రక్తంతో తడిపాడు. 22,000 ఎడ్లను. గొర్రెలు నిన్నమ్మా 120,000 గొర్రెలను, 1,20,000 గొర్రెలను వధించి దేవుని మందిరంలో దేవుని ప్రతిష్ఠించారంట. హల్లెలూయా. ఒక గొర్రె ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా? ఒక గొర్రె ఖరీదు, ఒక ఎద్దు ఖరీదు 22,000 ఎడ్లు, 1,20,000 గొర్రెలను ఆ దినాన వధించారంటండి. హల్లెలూయా. అక్కడ దావీదు శపథము చేశాడంట, శపథము చేశాడు. ఆ మాట చదువు కీర్తన భాగములో ఏమని శపథం చేశాడు ఆయన? నా యాకోబు యొక్క బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలము చూచువా.
యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. హల్లెలూయా.